నెక్స్ట్ 24 అవర్స్ అయిన తర్వాత మూత తీస్తే వాటర్ ఇలా కనిపిస్తుంది, ఇలాగ లాగా వస్తుంది, అంటే ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఒక కర్రపుల్ల తీసుకొని. ఈ సొల్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, ఇలాగ డైరెక్ట్గా మనం వేయలేము ప్లాంట్స్కి. అయితే నేను ఈ సొల్యూషన్లో ఒక 25% సొల్యూషన్ వేరే గ్లాస్లో తీస్తున్నాను. ఈ సొల్యూషన్ 25% తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను, ఒక 10 డ్రాప్స్ అలా నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను. అయితే ఈ లెమన్ జ్యూస్ ఏంటంటే దీంట్లో మంచి మెగ్నీషియము, కాల్షియము, సల్ఫర్ ఉంటుంది, అలాగే మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు బేకింగ్ సోడా వాడుతున్నాను, 1/2 స్పూన్ వేసాను అంతే. ఏదైనా ఫంగస్ కానీ ఉంటే సాయిల్లో దాని గ్రోత్ పెరగకుండా కాపాడుతుంది అనమాట ఈ బేకింగ్ సోడా. ఇవన్నీ కూడా మంచి